వెల్కమ్ టు క్యాసనోవా. ఇక్కడ బ్రాండ్స్ మాట్లాడతాయి. సో అక్టోబర్ 5th 2022 స్టార్ట్ చేసిన జర్నీ ఒకే ఒక సంవత్సరంలో 8 స్టోర్లు పెట్టిన. కుక్కట్పల్లిలోనే 3, కేపీహెచ్బి టెంపుల్ బస్ స్టాప్లో 1, టెంపుల్ బస్ స్టాప్ సర్కిల్లో ఇంకొకటి 2.0, దాని పక్కనే జుంకో ఫరూటా అది ఇంకొక స్టోర్, అక్కడ 3 స్టోర్స్. దాని తర్వాత ఈసీఎల్ మన సైనిక్పురిలో 1, దిల్సుఖ్ నగర్లో 1, దాని తర్వాత మన ఆంధ్ర ధర్మవరంలో 1. ఇవన్నీ స్టోర్లు పెట్టినా దాని తర్వాత నమ్మిన దోస్తులే మోసం చేసారు. మోసం చేసిన నెక్స్ట్ డే ఉండే అన్ని పోయినాయి. 10 కోట్ల నెట్వర్క్ నుండి -3 crores పడిపోయినా. అప్పుడు కూడా ధైర్యం పోలే నాకు. ఎక్కడైతే ఏ బోర్డుని అయితే నేను గడ్డపారతో తవ్వి మరీ తీసేసినానో ఎగ్జాక్ట్లీ సంవత్సరం తర్వాత ఇంకొక బోర్డు పాతి పెట్టిన. సో ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నా అంటే, జీవితంలో దేనైనా నువ్వు గట్టిగా నాకు కావాలి అని నువ్వు కోరుకొని దాని వెనకాల నువ్వు కష్టపడినావు అంటే 100% తిరిగి వస్తుంది. సో ఇవాళ రోజున మళ్ళీ నించున్నా, ఇంకొక స్టోర్ పెట్టినా. ఈసారి ఎవరు లేరు, దోస్తులు లేరు, పార్ట్నర్షిప్ లేదు, ఏమీ లేదు. సొంతంగా చేసుకుంటున్నా, సొంతంగా నిలబడ్డా. జీవితంలో ఓడిపోయినా అంతా అయిపోయిందిరా అనుకునే వాళ్ళ కోసం చెప్తున్నా, ఇట్స్ నెవర్ టూ లేట్. ఫైట్ చేయండి, అన్ని తిరిగి వస్తాయి, కొట్టించుకుంటూ తిరిగి వస్తాయి. ఒక్కసారి మన స్టోర్ సరౌండింగ్స్ కూడా నీకు మొత్తం చూపిస్తా చూడండి. సో -3 crores నుండి ఇప్పుడు ఇది మన సెకండ్ స్టోర్. ఏంది స్టోర్ ఖాళీగా ఉంది అని చెప్పి చూస్తున్నారా? అవును, ఖాళీగా ఉంది, ఎందుకంటే ఇప్పటికి ప్రమోట్ చేయలే. అంతేకాదు, ఎంత పెద్ద ఆఫీస్ రూమ్ నేనే పగలగొట్టి తీసేసిన. ఇప్పుడు అంతకన్నా పెద్ద ఆఫీస్ రూమ్ మళ్ళీ తయారు చేసుకున్నా. సో అయిపోయింది, పడిపోయిండు అని చెప్పి నవ్విన మొహాల్ని నేను చూసిన. మళ్ళీ నించున్నా. బాయ్, జీవితంలో అన్నీ కామనే. నువ్వు ఎంత కరెక్ట్గా ఉన్నావు, ఎంత నిజాయితీగా ఉన్నావు అన్నదే ఇంపార్టెంట్.